రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో హల్చల్ చేశాడు. మధ్యలో బ్యారికేడ్లను ధ్వంసం చేసి కారుతో రాయించారు. అయితే కారులో షకీల్ కుమార్తో పాటు పలువురు అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పిఎస్కు తరలించారు. షకీల్ కుమారుడు పారిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కారుతో హల్చల్ చేశాడు. మధ్యలో బ్యారికేడ్లను ధ్వంసం చేసి కారుతో ఉడాయించాయి. అయితే కారులో షకీల్తో పాటు కొందరు అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పోలీసులు పిఎస్కు తరలించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం పారిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ ప్రజాభవన్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం అనేది ఇప్పుడు పోలీసులను పరుగులు తీస్తుంది. ఈ మధ్యలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లను తన కార్ సర్టిఫికేట్లో వచ్చి ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ షకీల్ కుమారుడు ఢీకొట్టడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన క్షణంలో అతనితో పాటు కార్లో మన ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడే డ్యూటీలో ఉన్న కొంతమంది పోలీసులు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వాహనాన్ని తరలించారు. అయితే పీకల దాకా మద్యం సేవించి ఉండడంతో అతన్ని బ్రీత్ అన్లేజర్ ద్వారా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పక్కనే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ ఒక హోంగార్డ్ నుంచి పంపించడం జరిగింది. అయితే హోంగార్డ్ ని పక్కకి నెట్టి షకీల్ కుమార్ అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అతని పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే పట్టుబడిన సమయంలో తాను మధ్యలో ఆ బ్యారికేడ్లను చూసుకోలేదని తానే కారు నడుపుతూ ఢీకొట్టానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే మొదట పోలీసులు దీన్ని కేవలం తేలిగ్గా కొట్టిపారేశారు. అయితే ఆ విషయం కాస్త డీసీపీ దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం ఆ ఏసీపీ ఎస్ఆర్నగర్ డివిజన్ ఏసీపీ వైవి రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు సాగించడం జరుగుతుంది. అదే కృష్ణ, ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు అయ్యాయా, లేదంటే ఏమైనా ఆస్తుల నష్టం కూడా జరిగాయా? ప్రస్తుతానికి ఎలాంటి గాయాలు అయితే ఏం జరగలేదు. కేవలం బ్యారికేడ్లను మాత్రమే ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగిందో, అంటే ప్రజలు వచ్చిన క్రమంలో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా కొన్ని బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లను విస్తృతంగా ఢీకొట్టడం జరిగింది. ఆ కార్లు అదే సమయానికి బెల్లం చూపడం కావడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి హాని జరగలేదు. కానీ మధ్యలో డ్రైవ్ చేయడం అనేది మితిమీరిన వేగం ఉండడం, డ్రైవ్ చేయడం, ఇందులో పోలీసులు బ్రీతన్లేజర్ ద్వారా చెక్ చేసిన క్రమంలో షకీల్ కుమారుడు పారిపోవడం, ఆ తర్వాత పోలీసులు దీని అంతా గోప్యంగా ఉంచడం, దీనిపైన అటు హైదరాబాద్ సిటీ శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటు డీసీపీ లెవెల్, అంటే వెస్ట్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు పంజాగుట్ట ఏసీపీ వైరావు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్న పరారీలోనే షకీల్ కుమారుడు కోసం తీవ్రంగా గాలించడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.